హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలాగున్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ తెలుసు కదా, యువర్స్ అంజలి. ఇట్స్ మీ అంజలి. ముందుగా మనం ఛానల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు నేను కాకరకాయ వెల్లుల్లి కారం అయితే తయారు చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా. ముందుగా మనం కాకరకాయలను అయితే ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్న వాటర్లో కొద్దిగా ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని మనం పక్కన ఉంచుకోవాలి. ఇలాగ వేసుకోవడం వల్ల ఏంటంటే అందులో ఉన్న చేదు కొంచెం తగ్గుతుందండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రైకి కావాల్సిన పదార్థాలన్నీ మనం తీసుకొని పక్కన ఉంచుకుందాం. చూసారు కదా, ఒక ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా ఒక టీ స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా శనగపప్పు, పచ్చెనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకోవాలి. జీలకర్ర, వెల్లుల్లిపాయలు కూడా పక్కన ఉంచుకోవాలండి, అది ఇందులో వేయక్కర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, మనం వేసుకున్న పప్పులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, వంట చేసేటప్పుడు ఏదైనా సరే మనం మీడియం ఫ్లేమ్‌లో గానీ, సిమ్‌లో గానీ పెట్టుకొని చేసుకుంటే వంట మాడిపోదండి. మంచిగా టేస్టీగా కూడా అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, ఇందులోనే మనం ఇప్పుడు ఒక 4, 5 ఎండుమిరపకాయలయితే తుంచుకొని వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు ప్రతి కూరలోను వాడడం చాలా మంచిదండి. మనం కరివేపాకు తీసి పాడేస్తాం గానీ అది హెయిర్‌కి చాలా మంచిదంట. అందుకని మనం కంపల్సరీ వాడుకోవాలి. అలాగే ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఈలోపు మనం అవి ఫ్రై అవుతుంటాయి కదండీ! ఈలోపు మనం ముందుగా కట్ చేసుకుని వాటర్‌లో వేసుకున్నాం కదా, కాకరకాయ ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని వాటర్‌లోంచి సెపరేట్ చేసుకోవాలండి. వాటర్ అంతా పిండేసి మనం ముక్కలనైతే తీసుకోవాలి. నేను ఒకటి గమనించారా మీరు? నేను కాకరకాయల పైనున్న పొట్టయితే నేను తీయలేదు ఫ్రెండ్స్. అది చేదుగా అనిపిస్తదేమో అనుకుంటారు గానీ చేదైతే అవ్వదండి. చూసారు కదా, మనం వేసుకున్న తాలింపు అయితే కరెక్ట్‌గా మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం ఇందులోనే ఈ కాకరకాయ ముక్కలైతే యాడ్ చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, కాకరకాయ ముక్కలన్నీ మంచిగా అందులో యాడ్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అది మనం ఏమి తొందరగా చేయొద్దండి. ఎప్పుడు కూడా వంట అనేది చాలా నిదానంగా చేసుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తది. ఓకేనా ఫ్రెండ్స్, ఈలోపు మనం వెల్లుల్లి కారం అయితే రెడీ చేసుకుందాం. ఒక 2 స్పూన్లు జీలకర్ర అయితే నేను వేసుకున్నాను. అందులోనే ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నానండి. వేసుకొని అందులోనే మన టేస్ట్‌కి తగినంత కారం అయితే యాడ్ చేసుకొని 3 కలిపి మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా అంటే ఇలాగ మిక్సీ చేసుకోవాలండి. అందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని పేస్ట్‌లా చేసుకోవచ్చు, ఏం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా, కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అండి. ఎందుకంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మొత్తం ముక్కలన్నీ కూడా మంచిగా అన్నీ మంచిగా ఫ్రై అవుతాయండి. అంటే ఒక పక్కన వేగకపోవడం అలాంటిది ఏమి ఉండదు. అందుకని చెప్పి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదండీ, మధ్య మధ్యలో కలుపుతూ అలా ఫ్రై చేసుకోవాలి. నాకైతే ఒక 20 మినిట్స్ అయితే పట్టిందండి ఈ కాకరకాయ ఫ్రై చేయడానికి. ఓకేనా ఫ్రెండ్స్, మీకైతే కొంచెం తొందరగా చూపించాలనే ఉద్దేశంతో నేనైతే కొంచెం ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదండీ, కాకరకాయలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. మనం మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈలోపు మనం అందులోనే టేస్ట్‌కి తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా మనం ఎక్కువగా వేయక్కర్లేదండి. కరెక్ట్‌గా మనకి ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, సాల్ట్ వేయడం వల్ల ముక్కలు కూడా కొంచెం తొందరగా ఫ్రై అవుతాయండి. అంటే మెత్తబడి తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇది మనం డ్రై రోస్ట్ కూడా చేసుకోవచ్చండి. డ్రై రోస్ట్ అంటే ఆయిల్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని మొత్తం ఇంకా డీప్ ఫ్రై టైప్‌లో చేసుకొని తీసుకోవచ్చండి. కాకపోతే నేను ఇది కొంచెం కర్రీలాగా కూడా ఉంటది కదా అన్నట్టు నేను ఇలాగా ట్రై చేశాను ఫ్రెండ్స్. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మా పాప అయితే ముందు అసలు నేను కాకరకాయలు తినను అని అన్నది గానీ తను చాలా ఇష్టంగా తిన్నదండి కర్రీ అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండీ, కాకరకాయలైతే మంచిగా ఫ్రై అవుతున్నాయి. నాకు కొద్దిగా ఆయిల్ తక్కువగా అనిపించింది. అందుకని నేను కొంచెం మళ్ళీ ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారు కదా, ఇలాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇది మనం హెవీగా పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్లేమ్, ఏమవుతుందంటే మాడిపోతాయి, మంచిగా ఫ్రై అవ్వవు. అందుకని నేను ఎప్పుడు మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టే చేస్తానండి వంట. అందుకే కొంచెం లేట్ అవుతుంది నేను వంట చేసే టైంకి. కాకపోతే అలా చేసుకోవడం వల్ల కూడా కర్రీస్ అనేవి మంచిగా టేస్టీగా వస్తాయండి. చూసారు కదా, కాకరకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న వెల్లుల్లి కారం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి.
యాడ్ చేసుకుని మంచిగా మొత్తం కాకరకాయలకి కారం అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదండి, మంచిగా మనం మొత్తం కాకరకాయలకి వెల్లుల్లి కారం అంతా బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం అంతా కారం మంచిగా పడుతుందండి కాకరకాయలకి. ఎక్కడ చేదు అనేది అయితే ఉండదండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా అండి, చూసారు కదా, మొత్తం కర్రీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక్కసారి మూత పెట్టుకొని మనం అయితే కుక్ చేసుకోవాలి. ఇంతవరకు నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు నా వంటలు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, మళ్ళీ ఒకసారి మనం మూత పెట్టుకొని కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం మొత్తం అంతా కలుపుకోవాలి. ఓకేనండి, ఇదే ప్రాసెస్ మనం కొంచెం ఎక్కువగా కాకరకాయలు తీసుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదే ప్రాసెస్ మనం చూసారు కదా ఫ్రెండ్స్, కారం మంచిగా పట్టింది మొత్తం అన్నిటికి. కలర్ కూడా చేంజ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇంతేనండి కాకరకాయ ఫ్రై, కాకరకాయ వెల్లుల్లి కారం ఫ్రై అండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం రసం కానీ సాంబార్ కానీ లేదా పప్పుచారులోకి కానీ సైడ్ డిష్గా పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే ఉట్టిగా రైస్లో కూడా మనం తినచ్చు. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, చూసారు కదా, ఇంతేనండి ఈ వీడియో. చూసారు కదండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంతే, వేడివేడి కర్రీ రెడీ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం అయితే సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి. బాయ్ అండి, మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.